నేను ప్రతిరోజు దినచర్యగా వాకింగ్కి వెళ్ళి వస్తాం అనేది జరుగుద్ది. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఉదయం నేను వాకింగ్కి వెళ్ళి ఇంటికి 5ంటికి వచ్చి చూడగా అద్దాలు పగిలిపోయి ఉంటాం. ఏంటి అద్దాలు పగిలినాయి అనేది సీసీ కెమెరాలు మాకుండే. ఆ సీసీ కెమెరాల్లో చూస్తే ఎవరో ఇద్దరు ఓ బండి మీద వస్తాం, వాళ్ళు మంకీ క్యాప్ అవి ధరించి వస్తాం. వాళ్ళు పగలగొడతాం రాళ్లతో కనపడింది ఆ సీసీ కెమెరాల్లో. దాన్ని నేను వెంటనే పోలీసు వారికి తెలియజేస్తాం, ఎస్ఐ గారికి, సిఐ గారికి. వారు మేము వచ్చి పరిశీలించి దాన్ని తగు చర్య తీసుకోగలం అనేది అంటాం. దాని మీద ఇప్పుడే వారు కూడా వచ్చారు. వారు ఏ కేసు పెట్టండి అన్నారు, రాసిమ్మన్నారు. రాసిస్తాను నేను కేసు. విచారణ చేస్తారు. విచారణ చేసి నాకు న్యాయం చేయగలరు అనే దాంతో ఆశిస్తున్నాను. ఇలాంటి దుశ్చర్యలు గత ఎంపీటీసీ ఎలక్షన్ నామినేషన్ నాడు నుంచే జరిగినాయి. గతంలో గన్నవరం మండల పార్టీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వర గారి కారు మీద కూడా దాడి చేశారు. అప్పుడు ఐడెంటిఫై చేసి కొంతమంది యువతులని పోలీస్ కేసు పెట్టారు యువకుల మీద. నేను మీ మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, కొంతమంది యువత తప్పుదారి పట్టిస్తున్న నాయకులు వాళ్ళు ప్రతిఫలం అనుభవిస్తారు. నాయకుడు అనేవాడు కుర్రవాళ్ళని యువతని మంచి మార్గంలో పెట్టి వాళ్ళకి భవిష్యత్తు చూపెట్టి ఉండాలి. కానండి ఇలా మంకీ క్యాప్లు వేసి రాళ్ల దాళ్ళు, పెట్రోల్ దాళ్ళు, మహిళల మీద దాళ్ళు చేస్తే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ప్రభుత్వాలు మారుతాయి. ఈ నాయకుడే ఉండడు. రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఒకసారి ఒక యువత గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ తల్లిదండ్రులను బాధ పెడతాం తప్పించి ఇదేమీ లేదు. యువతననే వాళ్ళకి మంచి మార్గం చూపించి వాళ్ళకి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. కానండి ఇలా రాళ్ళు ఇచ్చి కార్లు పగలగొట్టించడం, మనుషుల మీద పెట్రోల్ పోస్తే దాడులు చేపించడం, ఆఫీసులు తగలించడం కరెక్ట్ కాదు. ఇది నేను యువతకి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళే మార్గాన్ని ఆలోచించుకోమని చెప్తున్నాను. ఏదైతే అర్ధరాత్రి సమయంలో వచ్చి నర్సయ్య గారి కార్లను రాళ్లతో పగలగొట్టడం జరిగిందండి. అయితే ఇలాంటి చర్యలు రాజకీయ పార్టీలో ఉండడం చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్న వారు ప్రజాప్రతినిధులైతే, ఆ యొక్క ప్రజాప్రతినిధులు ప్రజలకి ఏమన్నా నష్టం కలిగితే, అదే పొలాల్లో కానీ ఏమన్నా పంటలు నష్టపోతే వాళ్ళకి న్యాయం చేకూర్చే దిశగా ఆలోచించాలి తప్ప, రాజకీయ పార్టీలో అన్ని పార్టీలు ఉండాలండి. ఒక నియంత పోకడైతే మానుకోవాలి. చరిత్రలో చూసుకుంటే హిట్లర్, ముస్సోల్ని ఏ విధంగా నియంతలుగా వ్యవహరించి వాళ్ళ యొక్క రాజ్య పతనావస్థ కారకులయ్యారో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క రాజకీయ పార్టీలో నియంతలుగా వ్యవహరిస్తున్న వారికి కూడా హిట్లర్కి, ముస్సోల్నికి పట్టిన గతే పడుతుందండి. ప్రజాక్షేత్రంలో ఓడిపోతున్నారన్న భయం పట్టుకొని దాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి పిరికి పంద చర్యలు, పిల్ల చేష్టలు చేస్తున్నారండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ నరసయ్య గారి మీద ఈ జరిగిన దాడిని మేము అందరం ఖండిస్తున్నామండి. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి, కానీ ఇలా వచ్చి ఆస్తులు ధ్వంసం చేయడం, మమ్మల్ని బెదిరించడం అనేది కరెక్ట్ కాదండి. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి. మీరు ఎన్ని బెదిరింపులు చేసినా, ఏం చేసినా మేము తెలుగుదేశం కోసం ఇంకా ముందు ఇంకా పోరాడుతూనే ఉంటాం. యార్లగడ్డ వెంకట్రావు గారిని గెలిపించి మా సత్తా, తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో మీకు చూపిస్తాం. ప్రసాదంపాడు గ్రామంలో ఏదైతే సంఘటన జరిగిందో అది చాలా బాధాకరం. ఎందుకంటే రాతి ప్రసాదంపాడు గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన విస్తృత తెలుగుదేశం జనసేన పార్టీ సమావేశానికి అది చాలా విజయవంతం కావడం, అది అధికార పక్షంలో ఉన్న నాయకులకి ఒక రకమైన భయాన్ని కలిగించడంతో ఇవాళ ప్రసాదంపాడు గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గూడవల్లి నరసయ్య గారి ఆవరణలో ప్రవేశించి మరి మంకీ క్యాప్తో అగంతకులు కార్ల అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే నియంత పరిపాలన ఉన్నామా అనిపిస్తుంది. 4.5 ఏళ్ల నుంచి ఇలాంటి చర్యలను భరిస్తూ బాధపడుతూనే ఉన్నాం. ఈ యొక్క చర్యలు చేసే వాటి గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారనుకుంటే అది చాలా అవివేకం. ఎందుకంటే మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడే ఆయన వచ్చే వరకు కూడా ప్రతి రాష్ట్రం మొత్తం దీక్షలు చేయటం, నిరసనలు చేయడం చేసి ఆయన బయటకు వచ్చే వరకు పోరాటం చేసిన వాళ్ళం. ఇలాంటి చిన్న చర్యలకి భయపడతారనుకుంటే అది చాలా మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి దీని మీద వెంటనే మరి పోలీసు వారు కూడా స్పందించి మరి నిందితులను గుర్తించి మాకు న్యాయం చేయాలని మేము పోలీస్ శాఖ వారిని కూడా అడుగుతున్నాం. ప్రసాదంపాడు గూడవల్లి నరసయ్య గారి దగ్గర జరిగిన సంఘటన ఇంకెవరనేది తేలితే సినిమా వేరే రకంగా ఉంటుంది. ఇదివరట్లాగా యార్లగడ్డ వెంకటరావు సాధ్యంతో అనుకోవడం పొరపాటు.
సినిమా తర్వాత చూస్తారు. కార్యకర్తలను బెదిరిద్దామని ధోరణిలో ఉన్నారు. కార్యకర్త ఎవరు బెదిరే పొజిషన్లో లేరు. వెంకటరావు సినిమా ఏంటంటే ఇప్పుడే బిగిన్ అయింది కదా, తర్వాత చూస్తారు వెంకటరావు సినిమా ఏంటి. రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు మా గౌరవనీయులు పెద్దల నరసయ్య గారి ఇంటి మీద, కారుల మీద దాడులు చేశారు. గమనిస్తాను ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా ఏదో విధంగా కార్యకర్తల్ని అణిచివేయాలి, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయాలని, కార్యకర్తలని స్తబ్దతకు గురి చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగే గతంలో కూడా గన్నవరం నియోజకవర్గ పార్టీ కార్యాలయం కానీ, మా సందీప్ అన్నయ్య గారి కారును తగలపెట్టడం కానీ, కళ్యాణి గారి కారు కానీ, మా ఆత్మీయ మిత్రుడు అబులియాజ్ కారు కానీ అనేక కారులు పగలగొట్టారు. గన్నవరం ప్రజలు స్థిమితంగా పరిశీలిస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడేదో నువ్వు ప్రయోగించాలని చూస్తే వంశీ ఖబర్దార్. రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము ఇక్కడ ఒప్పుకోం. ఇప్పుడు వరకు నీ పరిపాలన నువ్వేదో చేద్దామనేది కార్యకర్తలను భయభ్రాంతులు చేసి పగల కొడితే మగోడు ఎవరు? ప్రజల హృదయాలు గెలిస్తే మగోడవుతాడు, మంచి చేస్తే మగోడవుతాడు. కార్యకర్తల మీద కేసులు పెట్టి ఏం మాట్లాడాలి అసలు మీ గురించి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ చీ 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 అంత రాష్ట్రం అంతా ఓస్తున్నారయ్యా. మానవ జీవితానికి ఎంతో కొంత సార్థకత ఉండాలి మనం పుట్టామంటే. అంతేగాని ఈ అద్దాల పగలు కొట్టి మనుషుల్ని ఏదేదో చేయాలి, భయభ్రాంతులు చేయాలి. నేను ఒక రకమైనటువంటి సైకోని, సైకోగాడితో చేరి సైకోలాగానే తయారయ్యో. అక్కడికి రాత్రే చెప్పా నేను, పశువుల డాక్టర్ అయినా సరే మా గన్నవరం ప్రజలు 2 సార్లు నిన్ను గుండెల్లో పెట్టుకుని నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని. ఆ ప్రజల్ని ప్రతి ఒక్కరిని నిత్యం కేసుల రూపంలోనూ అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నా, ఓర్చుకుంటూ వస్తున్నాం. నీ అంతిమ యాత్రకి 60 రోజుల కాలమే మాత్రమే ఉన్నది. 60 రోజులు రోజు రోజు లెక్క పెట్టుకోండి. ఇవన్నీ రాస్తున్నాం, ఎవరిని ఎక్కడికి వదలం. నువ్వు ప్రపంచ దేశాల్లో ఎక్కడ దాక్కున్నా మా సాంప్రదాయం, మా సంస్కృతి ఇది కాదు. మా అధినేత మాకు ఇది నేర్పుండుంటే నువ్వు ఆఫీసు పగల కొట్టిన రోజునే నీ పాడి కట్టి ఉండేవాళ్ళం. మా అధినేత మాకు ఓర్పు నేర్పాడు. 58 రోజులు అక్రమంగా మీరు కేసు పెట్టి ఆయన బంధించినా సరే ఓర్పుతోనే ధర్నాలు చేసాము తప్ప ఎక్కడా కూడా ఇంత ఇబ్బంది కలగని వాళ్ళ రాష్ట్రంలో. అది మా అధినేతకి మాకున్నటువంటి ఇది గౌరవం. ఈ అమ్మ ఏంది ఇది? సైకో నా కొడుకుల్లాగా ఇళ్ళ మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి విధ్వంసాలు చేసి అసలు ఏమి నువ్వు ప్రజలకి ఇవ్వాలనుకుంటున్నావు? చూస్తూ ఉన్నాం. 60 రోజుల టైం మాత్రమే దగ్గరకు ఉంది. ఖబర్దార్. యార్లగడ్డ గారి నాయకత్వంలో తొక్కుకుండా వెళ్ళిపోతాం, చూస్తాం. ఇంకా ఎన్ని ఇళ్ళు పగల కొడతావు, ఎంతమంది మీద కేసు? అందరూ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారు. కేవలం మా అధినేత, మా పార్టీ ఉన్న గౌరవాన్ని కాపాడుకోవడం కోసం స్తబ్దతగా ఉంటున్నాం తప్ప మా లోకేష్ బాబు ఆదేశం కోసం ఎదురు చూస్తున్నాం. కక్షపూరితంగానే ఆకతాయితనంగా చేశారని నేను భావిస్తున్నా. లేకపోతే అద్దాల పగలు కొడితే ఏమొస్తుందండి? ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ఏమొస్తుంది? ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ఏమొస్తుంది? పాసిఫిక్ ఆనందం వస్తుంది, అంతకుముందు ఏమైనా వస్తుందా? అంతే కదా. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో గూడపాటి నరసయ్య గారికి చెందినటువంటి 3 కార్లను, వాటి యొక్క అద్దాలని కొంతమంది గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఆగంతకులు మాస్క్ ధరించారు. సుమారు రాత్రి 12 గంటల సమయంలో ఇక్కడికి వచ్చినట్టుగా సీసీ ఫుటేజీలో కనపడుతున్నారు. దుండగులు ఇమీడియట్గా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంటాం. దీనికి గల కారణాన్ని కనిపెడతాం. ఈయనైతే తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి నరసయ్య గారు. బట్ అయితే ఈయన వివాదాలకు అతీతుడు, అందరితో కూడా చక్కగా ఉంటారు. ఈయన అజాతశత్రువు అని పేరు. ఈయనకి ఎవరితో కూడా వైషమ్యం అన్నట్టుగా ప్రస్తుతానికి మా దృష్టికి రాలేదు. వారి యొక్క కంప్లైంట్ తీసుకుని దాని మీద ఎవరి మీద అనుమానం ఉన్నట్టు కనుక వారి మీద యాక్షన్ తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.